హలో ఫ్రెండ్స్, నేను జ్ఞానయోగం గురించి చెప్పబోతున్నాను భగవద్గీతలో. ఇది 4వ అధ్యాయము. మహాభారతంలో ఇతిహాసంలోని భీష్మ పర్వంలో కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువులకు పరమ పవిత్ర గ్రంథంలో ఒకటి. సిద్ధాంతం గ్రంథమైన భగవద్గీత యందు వేదాంతం యోగం విశేషాలున్నాయని విశ్వాసము గల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా గీత అని జ్ఞానయోగం. ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు అర్జునుడు సందేశంతో, సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, మరి మనము ఇప్పటి వాళ్ళము, నీవు చెప్పినది ఎలా సాధ్యము అని ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నీకు నాకు ఎన్నో జన్మలున్నాయి, గడిచాయి, అవన్నీ నాకు తెలుసు. నీకు తెలీదు, నేను భగవంతుడిని అని. నా నామము చేయువాడే అసలైన ముక్తి పొందుతాడు. అయినా నా మాయలోనే నాకు నేనే జన్మిస్తుంటాను. ధర్మం హాని అధర్మం వృద్ధి జరిగినప్పుడు దుష్ట శిక్షణ దుష్ట రక్షణ కొరకు నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఈ విధంగా తెలుసుకున్నవాడు రాగం ద్వేషం క్రోధం భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్ను పొందుతాడు. నన్ను ఏ విధంగా ఆదరిస్తే వారికి ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. కర్మఫలాలను త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణ కర్మల చేత 4 వర్ణాలని నేనే సృష్టించాను. నేను ఆ కర్తను. నిష్కాముడైన కర్మను ఆచరించడం వలన నాకు అవి అంటవు, ఇలా చేసేవారిని కూడా అంటవు. జ్ఞానము నిష్కామ కర్మ చేస్తారు. ఏ కర్మలు చేయరో, ఏవి చేయకూడదో చెప్తాను విను ఒకసారి. కర్మ ఆకర్మ వికర్మ అని 3 కర్మలు. రకరకాల కర్మ గాఢమైనది. కర్మల్లో ఆకర్మల్లో కర్మను చూసేవాడు లాభాపేక్ష రహితుడు. కర్మకు అనే అహంకారాన్ని జ్ఞానాన్నిచ్చే చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలు లేనివాడు జయ పజయాలను పట్ల సమబుద్ధి గలవాడు. సందేహ రహితుడు ఇక్ష రహితుడు. బంధువులతో చిక్కుకోడు. ఈశ్వర ప్రతిదీ మాత్రమే కర్మలు చేయబడతాయి. ప్రార్థము కూడా నశిస్తుంది, కానీ బాధించవు. ఇవ్వబడుతున్నవి ఇచ్చేవాడు ఇచ్చుటకు ఉపయోగించే పద్ధతిని అన్నీ కూడా బ్రహ్మయే. కొందరు ఆత్మను ఆత్మయందే, ఇంకొందరు ఇంద్రియాల నిగ్రహమే అగ్నిలో, మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో, మరికొందరు వాయు గమనాన్ని ప్రాణాన్ని ప్రాణంలో, అపానాన్ని, ఇంకొందరు ప్రాణాలను ప్రాణాల్లోనే హోమం చేస్తున్నారు. ద్రవ్యరూప యజ్ఞాన్ని తపో యజ్ఞాన్ని ప్రాణామయం పరమైన యోగ యజ్ఞాన్ని వేదాభ్యాసం యజ్ఞాన్ని ఇలా రకరకాలుగా యజ్ఞాలు చేయబడుతున్నాయి. ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశ్రేష్టం అమృతం. ఇలాంటిది యజ్ఞం చేయడానికి ఇహపరాలు 2 ఉండవు. ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాల్లో చెప్పబడుతున్నాయి. అవన్నీ కర్మలపై ఆధారపడుతున్నాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే నా వలనే సమస్త నీయందు చూడగలవు, మోహానికి గురికావు. ఎంత తాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్గి వలె కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. జ్ఞానమును మించినది లేదు. కర్మయోగం సిద్ధిని పొందినవాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటున్నాడు. శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, సందేహాలు కలిగినవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. ఇహపరాలను కలిగినవాడు నమ్మకం రెండింటినీ దూరమవుతాడు.
పరమాత్మ జ్ఞానంతో, కర్మను బ్రహ్మజ్ఞానంతో, సందేహాన్ని వృద్ధిని తెలుసుకున్నవాడే కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానంచే సందేహాలను నివృత్తి చేసుకుని యోగాన్ని ఆశ్రయించులే అని ఇలా శ్రీకృష్ణుడు అర్జున్తో బోధిస్తున్నాడు. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.